విద్యుత్ ఘాతానికి గురై ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు స్కూల్ విద్యార్థులను మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న చికిత్సను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ట్రైనింగ్ కాలేజీ ప్రాంగణంలో ఉన్న స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు విద్యుత్ ఘాతకానికి గురయ్యారని తెలిసిన వెంటనే పీతా రామకృష్ణ బృందానికి తెలియపరచగా వివరాలు సేకరించి భరత్కు సమాచారం అందించారు. దానవాయిపేట సురక్ష హాస్పిటల్లో 15వ డివిజన్కు చెందిన ఎన్ రమేష్, దివాన్ చెరువు కేశవ హాస్పిటల్లో 27వ డివిజన్కు చెందిన ఉజ్వల, ఈశ్వర సాయి చికిత్స పొందుతున్నారు. స్కూల్ జరుగుతున్న సమయంలో ఇద్దరు పిల్లలు మామిడికాయలు కోయటానికి బయటకు వచ్చే ఉపాధ్యాయులు తిడతారనే భయంతో గోడ దూకే క్రమంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ షాక్ గురై తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారని భరత్ తెలియజేశారు. విద్యాశాఖ అధికారులు వచ్చి తలోక 10,000 రూపాయలు వైద్య ఖర్చులకు ఇచ్చి వెళ్లిపోయారని బాధిత తల్లిదండ్రులు చెప్పడం బాధాకరమన్నారు. ప్రభుత్వమే వారికి వైద్య సదుపాయం అందించాలని డిమాండ్ చేశారు. పీతా రామకృష్ణ మిత్ర బృందం వంగల మహాలక్ష్మి, దుర్గారావు, 29వ వార్డు ఇన్ఛార్జ్ మునీశ్వరరావు, రేగుళ్ల శ్రీధర్ని అభినందించారు. కొంచెం అన్స్టేబుల్గానే ఉంది, బట్ ఈ స్టెబిలైజ్డ్. బట్ లక్కీలో ఏంటంటే ఫస్ట్ డిగ్రీ బన్స్ పాయింట్ ఆఫ్ ఇన్సెషన్ ఏంటంటే పాయింట్ ఆఫ్ ఇన్సెషన్ పని ఎక్స్ప్రెస్ పక్కన ఒకటి చివరి ఒకటి మధ్యలో స్కూల్ తాలూకా వచ్చారా సార్? డిఓ గారు సార్ ఫోన్ నెంబర్ ఉందా? డిఓ నెంబర్ చూడలేదు ఒకసారి. ఇదిగోండి, తలకి పక్కన స్టిచ్చెస్ అక్కడ